చేసింది వ్యాంప పాత్రలే. అందరూ వాడుకుని వదిలేసిన వారే. బయటికి అగ్నిగుండం, మనసులో అగ్ని పర్వతం. కానీ ఆమె మనసు మాత్రం వెన్న. ఇప్పుడు హీరోయిన్లే అందాలు ఆరబోస్తున్నారు. అయినా మన దర్శక నిర్మాతలకు, హీరోలకు, ప్రేక్షకులకు ఓ ఐటెం గాల్ ఉండాల్సిందే. దాంతో కోట్లిచ్చి మరీ సన్నీ లియోన్, ముమైత్ ఖాన్లతోనే కాదు, చార్మి, కాజల్, శృతి హాసన్, తమన్నాల చేత కూడా ఐటెం పాటల్లో శృంగారం పేరుతో అర్ధనగ్న ప్రదర్శనలు చూపిస్తున్నారు. కానీ నాడు అలా కాదు. ఇక 1980లకు వస్తే నాటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు నుంచి చిరంజీవి వరకు ఓ ఐటెం సాంగ్ ఉండేది. వాటిని ఆనాడు క్యాబ్రే డాన్సులని, క్లబ్ డాన్సులని పిలిచేవారు. దాంతో నాడు జయమాలిని, జ్యోతిలక్ష్మిల హవా సాగిందే. వారిద్దరికి చెక్ పెట్టి శృంగార నృత్యాలకు సిల్క్ స్మిత నాడు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఏ చిత్రమైనా, అది ఏ భాష అయినా సిల్క్ స్మిత డాన్స్ కంపల్సరీ అనేవారు అందరూ. ఇక సిల్క్ స్మిత సెక్స్ బాంబుగా, సెక్స్ సింబల్ గా సంచలనం సృష్టించింది. చామనచాయకి ఎక్కువ, నలుపుకి తక్కువ అన్నట్లు ఉండే చామనచాయ రంగులో ఉండే ఆమెకు ఆమె కళ్ళు, తొడలు, యద సంపద కుర్రకారుకు మత్తెక్కించాయి. ఇక ఈమె అసలు పేరు విజయలక్ష్మి. చిన్నతనంలోనే పెళ్లి చేయడం, భర్త, మరుదులు, ఇతరుల వేధింపులు తట్టుకోలేక మద్రాసు రావడం ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే కాబట్టి దాని గురించి మరలా చెప్పుకోవడం అనవసరం. నాటి తరం నుండి నేటి వరకు సిల్క్ స్మిత లాగా ఎందరో వచ్చి ఉండొచ్చు. కానీ సిల్క్ స్మిత వంటి సంచలనం మాత్రం రాదు, రాబోతు. ఆమె రియల్ లైఫ్ లో అంత సెక్సీగా ఉండి అందరినీ మత్తెక్కించేది. ఇక నాటి రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, కృష్ణ, కన్నడ రవిచంద్రన్ ఇలా అన్ని భాషల్లో ఆమె కావాలని పట్టుబట్టేవారు. అనురాధ, డిస్కో శాంతి వంటి వారు వచ్చినా ఆమె స్థాయికి చేరుకోలేకపోయారు. ఇక ఈ శృంగార నృత్యాల భామగా పేరు తెచ్చుకోవడంతో ఆమెలోని నటనా ప్రతిభ వృధా అయింది. ఆమెలోని నటిని శృంగారం డామినేట్ చేసింది. ఆమెలోని నటనను బయటకు తీయాలని ఎవ్వరూ ప్రయత్నించలేదు. ఉన్నంతలో తెలుగులోకి వచ్చిన సీతాకోకచిలుక, బావా బావమరిది చిత్రాలు ఆమె నటనకు నిలువుటద్దంలా నిలుస్తాయి. పనివాడితో అక్రమ సంబంధం పెట్టుకుని భర్త చేత వేధింపులకు గురయ్యే ఓ గృహిణిగా ఆమె సీతాకోకచిలుకలో జీవించింది. ఇక బావనే కాదు, బావ మరిదితో కూడా అక్రమ సంబంధం పెట్టుకోవాలని, వారిని తన గుప్పెట్లోకి తీసుకోవాలనే వేశ్యగా బావా బావమరిదిలో నటించింది. ఇందులో బావలు సయ్యా, మర్దులు సయ్యా, రింబోలా రింబోలా అన్న పాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఐటెం నంబర్ గా చెప్పుకోవచ్చు. ఇక ఆమె కెరియర్ లో కమల్ హాసన్ తో నటించిన వసంత కోకిల మరో పెద్ద సంచలనం. ఈ చిత్రంలో ఓ పాటలో కమల్ హాసన్, సిల్క్ స్మిత్లపై చిత్రీకరించిన సీన్స్ పాటకే హైలైట్ గా అనిపిస్తాయి. ఇక ఈ చిత్రం పెద్ద విజయం సాధించిన తర్వాత ఆ చిత్ర దర్శక నిర్మాతలు చెన్నైలో ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దానిలో ఓ జర్నలిస్ట్, మీకు సిల్క్ స్మిత్ కు ఎఫైర్ ఉందట కదా అని కమల్ హాసన్ ని ప్రశ్నిస్తే, ఆ మాట పెద్దగా అనకు, మా సహచర స్నేహితుడికి తెలిస్తే బాధపడతాడు అని కాస్త వ్యంగ్యంగా రజనీకాంత్ గురించి కమల్ సెటైర్ వేశాడని నాటి సినీ ప్రముఖులు చెప్పుకునేవారు. ఇక రజనీకాంత్ నేడు ఏ అలవాట్లో లేని మంచివాడు. కానీ కెరియర్ తొలినాళ్లలో ఆయన పక్కా తాగుబోతూ, తిరుగుబోతూ, చైన్ స్మోకర్ అని, అమ్మాయిలు కనిపిస్తే వదలడని ఇప్పటికీ ఎందరో చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఆయన లతతో పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం ఉన్నట్లుండి ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్లి తన దురలవాట్లనే మానుకున్నాడట. బాబా సమయంలో అయితే ఆయన ఎవ్వరికీ చెప్పకుండా హిమాలయాలకు వెళ్లిపోయాడు. మరలా ఆయన భార్య, పిల్లలు, కె బాలచందర్, కమల్ హాసన్ వంటి వారు నచ్చజెప్పి ఆయనను మరలా సినిమాల్లోకి తెచ్చారు. ఇక కెరియర్ మొదటి రోజుల్లో రజనీ సిల్క్ స్మిత పట్ల చాలా శాడిస్ట్ గా ప్రవర్తించేవాడని, ఆమెను లైంగికంగా వాడుకోవడంతో పాటు నాటి తన శాడిజానికి గుర్తుగా ఆమెను సిగరెట్లతో కాల్చేవాడని అంటారు. ఇక సిల్క్ స్మిత్ కి చాలా మొహమాటం, భయం, ఇన్నర్ పర్సనాలిటీ కావడంతో ఎవ్వరితోనూ క్లోజ్ గా ఉండేది కాదని, ఆమె తన నిజ జీవితంలోని విషయాలను బయటికి కూడా చెప్పకుండా తనలో తాను కుమిలిపోయేదని, తనకు ఏదైనా కోపం వస్తే మాత్రం పెద్ద పెద్దగా హిస్టీరియా పేషెంట్ తో అరిచి గోల చేసేదంటారు. ఆమెది చిన్నపిల్లల మనస్తత్వమని, తనకు జరిగే అన్యాయాలను, కోపాలను ఆమె ఎవ్వరి మీద చూపలేక తనలో తాను మదనపడుతూ ఇలా అరుపుల రూపంలో వాటిని వెళ్లగక్కేదని అంటూ ఉంటారు. ఇక ఆమెను వారు వీరు అని కాదని, అందరూ దాదాపుగా అనుభవించి వదిలేసిన వారేనని, ఆమెను చివరకు పూజకు పనికిరాని పువ్వుగా మార్చి వీధిల్లో నిలబెట్టారని అంటారు. ఇక ఆమె తెలుగులో చిరంజీవి కెరియర్లోని చాలా చిత్రాల్లో ఆమెతో కలిసి నర్తించాడు. చిరంజీవి కెరియర్ ను మలుపు తిప్పి స్టార్ గా చేసిన ఖైదీ, యమకింకరుడు, రోషగాడు, గూఢచారి నెంబర్ 1 వంటి ఎన్నో చిత్రాలలో నటించింది. చివరకు తమ అందాన్ని, నిర్మాతగా మారాలనే తమ కోరికను తీర్చుకోవడానికి దాదాపు ఆమె 500 దాకా చిత్రాలలో నటించి కష్టపడి సంపాదించిన సొమ్మును నిర్మాతగా మారి పోగొట్టుకునేలా చేశారు. ఇక ఇటీవల విద్యాబాలన్, నషీరుద్దీన్ షాలు నటించిన సూపర్ హిట్ మూవీ డర్టీ పిక్చర్ లో ఆమెను స్టార్స్ వాడుకున్న విధానాన్ని చూపించారు.
చాలా మంది సినీ ప్రముఖులు ఆమె కుటుంబీకులు కాదనుకుంటున్నా అవి నిజమేనని, ఆమెను రజనీకాంత్, కమల్ హాసన్, సత్యరాజ్, ప్రభు, తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, సుమన్ వంటి ఎన్నో పేర్లు నాడు వార్తల్లో నిలిచాయి. సినీ రహస్యాలను, గాసిప్స్ ను రాసే తమిళంలోని కుమందం, తెలుగులోని తార సితార, ఇంగ్లీష్లోని స్టార్ డస్ట్ వంటివి ఆయా వార్తలను రాశాయంటారు. మరోపక్క ఆమె తన కెరియర్లో డబ్బుల కోసం పోర్న్ సినిమాలే కాదు, బ్లూ ఫిల్మ్స్ లో కూడా నటించిందని, వాటిలో పలువురు మనకు పరిచయమైన హీరోలు కూడా ఉన్నారని గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి. కానీ నాడు నేటిలాగా ఇంటర్నెట్లు లేకపోవడం, మీడియా తక్కువగా ఉండడం వల్ల ఈ బ్లూ ఫిల్మ్లు గాని, పలు పత్రికల్లో వచ్చిన వార్తలు గాని ప్రేక్షకులకు చేరలేదంటారు. ఇక ఆమె నిర్మాతగా మారి అంతా పోగొట్టుకున్న తర్వాత తనను అందరూ కూరలో కరివేపాకులా వాడుకుని వదిలేశారని, తనకంటూ ఎవరూ లేకపోవడం తన దురదృష్టమని, తనను ఓ ఆట వస్తువుగా వాడుకున్న వారందరినీ తలుచుకుని తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోయిందంటారు. ఇక ఆమె చనిపోయే రోజు రాత్రి కేవలం తన సహచర శృంగార తార అనురాధ, కన్నడ హీరో రవిచంద్రన్లకు ఫోన్ చేసింది. కానీ వారు పలు కారణాల వల్ల వెంటనే రాలేకపోయారు. నెక్స్ట్ రోజు ఆమె మరణించిన విషయం తెలిసి షాక్ అయి అనురాధ, రవిచంద్రన్లు బిగ్గరగా ఏడ్చారు. ఇక ఆమె ఎందుకు అనురాధ, రవిచంద్రన్లకు ఫోన్ చేసింది, ఏ కష్టాలు, ఏ బాధలు, ఏ రహస్యాలు చెప్పడానికి ఫోన్ చేసింది అనేది మిస్టరీగానే మిగిలిపోయింది. మామూలు తంతుగా జరిగే విచారణలో ఆత్మహత్య అని రాసేశారు. కానీ ఆమె నిజంగా ఆత్మహత్య చేసుకుందా? మరి సూసైడ్ చేసుకునేదే అయితే ఎవరికీ చెప్పకుండా చేసుకోవాలి గాని అనురాధ, రవిచంద్రన్లకు ఫోన్ చేసి వారు రాకపోయిన తర్వాత ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఆమె ఎవరి గురించి రహస్యాలు వారికి చెప్పాలనుకుంది? ఇక చివరి క్షణం దాకా విసిగిపోయిన ఆమె తనను మోసం చేసిన వారి విషయాలు చెప్పకుండా పిరికిదానిలా ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంది? లేక ఆమె చివరకు విసిగిపోయి నేటి హీరోయిన్లు తమకు జరిగిన లైంగిక వేధింపులు, కాస్ట్ కౌచింగ్ వంటివి ఆనాడే ఆమె చెప్పాలనుకుందా? ఆమె నోరు విప్పితే తమ వ్యక్తిగత జీవితాలు నాశనమవుతాయని తెలిసి ఎవరైనా చంపేశారా? నేటి సుచి లీక్స్ లాగా ఆమెకు ఇండస్ట్రీలో జరిగిన పలు సంఘటనలు, పలువురు పెద్ద మనుషుల జీవితాలను బహిర్గతం చేయాలని భావించిందా? అనేవి కేవలం ఆమెకు మంచి స్నేహితులైన అనురాధ, రవిచంద్రన్లు నోరు విప్పితే కాని తెలీదు. అంతకాలం ఈ మిస్టరీ వీడదు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.